హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ అయిన సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఒక విషయము, నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్లోకి ఎంటర్ అయిపోదాము. సరే, సెల్ ఇంకా తన యొక్క స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఏమనంటే, సెల్ అనేది ఏదైతే ఉంటుందో అది మన బాడీలోనే స్మాలెస్ట్ యూనిట్ అనేసి మనము చిన్న క్లాసెస్లో లైట్గా అయితే తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు దాని గురించి అంటే అసలు సెల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి ఫంక్షన్స్ చేస్తుందో విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ నేర్చుకున్న లివింగ్ థింగ్స్ ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి, అవునా కదా. అంటే ఇప్పుడు మొక్కలు, జంతువులు, చెట్లు అవన్నీ లివింగ్ థింగ్స్. అవి కాకుండా నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి, అవునా. మనం యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్లోకి వస్తాయి. ఇంకా చూసుకుంటే కనుక మీరు ఒకసారి గుర్తు చేసుకోమంటున్నారు, లివింగ్ ఆర్గనిజమ్స్ ఏ ఫంక్షన్స్ని క్యారీ అవుట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ చెప్పాలనుకోండి, రెస్పిరేషన్ చేస్తాము, డైజెషన్ చేస్తాము, ఎక్స్క్రీషన్ చేస్తాము, ఇలా రకరకాల ఫంక్షన్స్ని లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి చేస్తాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని సెట్ ఆఫ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని రకాల ఆర్గాన్స్ ముఖ్యంగా చాలా రకాల ఫంక్షన్స్ని అయితే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రెస్పిరేషన్ అనేవి ఒక రకమైన ఆర్గనమ్స్ అనేవి ఒక రకమైన ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఎక్స్క్రీషన్లో కొన్ని రకాల ఆర్గాన్స్ కలిసి పనిచేస్తూ ఉంటాయి. సో ఈ చాప్టర్లో మనం ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నామంటే, మరి ఈ ఆర్గాన్ అనేది అసలు ఎలా తయారైంది, ఓకేనా. అంటే కనుక ఈ ఆర్గాన్ అనేది ముఖ్యంగా ఒక బేసిక్ యూనిట్తో తయారైందనమాట. ఆ బేసిక్ యూనిట్ ఏంటంటే సెల్. ఈ సెల్ని మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే బ్రిక్స్లా కంపేర్ చేయొచ్చు, అంటే ఇటుకల్లా కంపేర్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక గోడ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క ఇటుక పేర్చడం ద్వారా మనము ఆ గోడని కంప్లీట్ చేస్తాం. అదే ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వాలంటే మొత్తం వాల్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. వాల్స్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి, బ్రిక్స్ అనేవి చాలా అవసరం. ఇక అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు మన బాడీలో ఏ పార్ట్ అనేది తయారవ్వాలన్నా సరే బేసిక్ యూనిట్ ఏంటంటే సెల్ అనమాట. అయితే ఇక్కడ ఇంకేం చెప్తున్నా చూడండి, సిమిలర్లీ సెల్స్ ఆర్ అసెంబుల్ టు మేక్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ ఆర్గనిజం. మన బాడీ అనే కాదు, ప్రతి ఆర్గనిజం యొక్క బాడీ అనేది రెడీ అవ్వాలి అంటే సెల్స్ అన్నిటినీ కూడా ఒక చోట అమర్చబడి ఉన్నాయన్నమాట. అయితే మరి అసలు ఈ సెల్ని ఎలా తెలుసుకున్నారు, ఎవరు కనుగొన్నారు అనే విషయాన్ని చూద్దాం. రాబర్ట్ హుక్ అనే ఒక సైంటిస్ట్ 1665లో కార్క్ అనేసి పిలువబడే ఒక సబ్స్టెన్స్ని ఆయన మ్యాగ్నిఫైయింగ్ డివైస్ ఉంటుంది కదా, అంటే ఆ టైంలో మైక్రోస్కోప్ లాంటిది అనమాట. అలాంటి ఒక మ్యాగ్నిఫైయింగ్ డివైస్లో చూస్తారు. మైక్రోస్కోప్ అనేది తర్వాత ఏంటి, మ్యాగ్నిఫైయింగ్ డివైస్ని మాడిఫై చేయడం ద్వారా వచ్చింది, ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ దేని యూస్ చేసేవారంటే మ్యాగ్నిఫైయింగ్ డివైస్ని యూస్ చేసేవారు. అయితే ఇక్కడ ఈ కార్క్ అనే సబ్స్టెన్స్ అనుకుంటాం కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే చెట్టు యొక్క బెరడు ఉంటుంది కదా పైన, ఆ బెరడులో చిన్న భాగమే ఈ కార్క్ అనమాట. ఈ కార్క్లో చిన్న చిన్న స్లైసెస్, చిన్న చిన్న మొక్కలు తీసుకుని ఒక మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేశారనమాట. అప్పుడు ఆయన ఏం నోటీస్ చేశారంటే, ఈ కార్క్ స్లైస్లో మనకి చిన్న చిన్న బాక్సెస్ లాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇండివిజువల్ బాక్సెస్ అనేవి అన్నీ కలిసి ఒక చోటు ఉంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా అనమాట. అయితే ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అచ్చం చూడడానికి మనకి ఎలా కనిపిస్తాయంటే హనీ కోమ్లా ఉన్నాయి. తేనె పట్టు చూడడానికి ఎలా ఉంటుంది, సేమ్ అదే విధంగా కనిపిస్తుందంట. అంతేకాకుండా ఇంకా ఈయన ఏం గమనించారంటే, ఒక్కొక్క బాక్స్ కూడా సపరేట్గా ఉంది. సపోజు మనకి ఇవి సెల్స్ అనుకుందాం. ఈ సెల్స్ అన్నిటినీ కూడా ఇలా సపరేట్ చేస్తూ మళ్ళీ వాటికంటూ ఏముందంట, ఒక వాల్లా ఉందంట చూడ్డానికి, ఓకేనా. ఇది అన్నీ మిక్స్ అయిపోకుండా, ఓకే. అంతేకాకుండా ఇప్పుడు ఏమన్నారు చూడండి, అప్పుడు రాబర్ట్ హుక్ ఈ బాక్స్కి ఏమని పేరు పెట్టారంటే సెల్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. రాబర్ట్ హుక్ ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సెల్ అని పేరు అయితే పెట్టారనమాట. అయితే హుక్ ఏదైతే అబ్జర్వ్ చేశారో యాక్చువల్గా అవి
ఎలాంటి సెల్స్ అంటే డెడ్ సెల్స్, చనిపోయిన సెల్స్. ఓకేనా? లివింగ్ అవి బతికున్నవి కాదు. సెల్స్ అప్పటికవి చనిపోయినాయి. తర్వాత చూసుకుంటే గనక లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెల్స్ అనేవి కేవలము మనము ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అంటే గనక ఈ మైక్రోస్కోప్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ఇంప్రూవ్ చేశారనమాట. చెప్పాను కదా మీకు, మోడిఫై చేసిన తర్వాత మైక్రోస్కోప్ అనేది తయారైంది. ఆ మైక్రోస్కోప్ నుంచి చూడడం ద్వారా మాత్రమే మనము ఈ లివింగ్ ఆర్గానిజం యొక్క సెల్స్ని అయితే మనము అబ్జర్వ్ అయితే చేయగలిగాం. అయితే రాబర్ట్ హుక్ సెల్ని కనుక్కున్న తర్వాత ఒక 150 ఇయర్స్ వరకు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి పెద్దగా అబ్జర్వేషన్స్ అయితే చేయలేకపోయారు. అలాగే ఈరోజు చూసుకుంటే మనకి సెల్ గురించి, అలాగే దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షన్స్ గురించి మనకి చాలా వరకు తెలుసు. ఎందుకనంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న మైక్రోస్కోప్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ ఉంది. అంటే ఎంత చిన్న వాటినైనా సరే చాలా పెద్దగా చేసి చూపించగలిగే శక్తి ఉందన్నమాట. అంత పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ని అయితే మనం యూజ్ చేస్తున్నాం. తర్వాత సెల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్కి ఇటుకలు ఎలా అయితే అవసరమవుతాయో అదేవిధంగా ఒక లివింగ్ ఆర్గానిజం అనేది ఉండాలంటే కనుక దాని యొక్క బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఏంటి అంటే కనుక సెల్ అనమాట. ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం ఒకే రకమైన ఇటుకని వాడుతూ ఉంటాం. కానీ వాటిలోనే డిజైన్లు వేరుంటాయి, షేప్స్ వేరుంటాయి, సైజులు కూడా వేరుంటాయి. అదేవిధంగా ఈ జీవ ప్రపంచంలో మనం కూడా చూసుకున్నామనుకోండి, ఆర్గనిజమ్స్ అనేవి ఒకదాంతో ఒకటి వేరుగా ఉంటాయి. కానీ అన్నీ కూడా దేంతో తయారయ్యాయి అంటే ఏం చెప్తాము? సెల్స్తోనే తయారయ్యాయి. అదేవిధంగా లివింగ్ ఆర్గనిజమ్స్లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా కాంప్లెక్స్ లివింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు బిల్డింగ్ కట్టే బ్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఏముంది, జస్ట్ ఇటుక అంతే, ఒక ఫిజికల్ సబ్స్టెన్స్ లేదా ఒక నాన్ లివింగ్ సబ్స్టెన్స్. కానీ ఈ లివింగ్ ఆర్గనిజమ్స్లో ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటి లోపల చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది కూడా లివింగ్ స్ట్రక్చర్స్, అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ పహేలి చెప్తుంది చూడండి, ఒక కోడి గుడ్డు ఉంటుంది కదా, అవునా? ఆ కోడి గుడ్డిని మనం డైరెక్ట్గా కంటితో చూడొచ్చు కదా, మరి అదొక సెల్లా, గ్రూప్ ఆఫ్ సెల్సా అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. యాక్చువల్గా కోడి గుడ్డు ఏదైతే ఉందో అది ఒక సెల్లే, మన కంటితో చూడగలిగే పెద్ద సెల్ అనేసి మనం చెప్పచ్చు. ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇదిగో కోడి యొక్క గుడ్డు ఏదైతే ఉందో ఎగ్ ఆఫ్ ఎ హెన్ అనేది ఒక సింగిల్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది. మన కంటితో చూడడానికి చాలా వరకు అది కనిపిస్తుంది, అవునా? అంటే అంత పెద్దదనేసి సెల్ అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, బ్రిక్ వాల్ అనేది ఎలా ఉంది, ఆనియన్ పీల్ అని ఎలా ఉందో. ఆనియన్ పీల్ అంటే ఏంటి? ఉల్లిపాయ తొక్క కదా, ఆ ఉల్లిపాయ తొక్క లోపల ఉన్న సెల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా సెల్స్. నెక్స్ట్, ఆర్గనిజమ్స్ షో వెరైటీ ఇన్ సెల్ నెంబర్, షేప్ అండ్ సైజ్. అయితే ఆర్గనిజమ్స్ లోపల సెల్ నెంబర్ అనేది అన్నిటికీ ఒకేలా ఉంటుందని మనం చెప్పలేము, ఒకే షేప్ ఉంటుందని చెప్పలేము, ఇంకా అన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయని కూడా మనం అయితే చెప్పలేము. సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మరి అసలు ఈ లివింగ్ సెల్స్ని ఎలా అబ్జర్వ్ చేశారు, ఇంకా ఎలా స్టడీ చేశారు అంటే కనుక వాళ్ళు మైక్రోస్కోప్స్ని వాడారనమాట. ఓకేనా? ఈ మైక్రోస్కోప్స్ ఏం చేస్తాయి? మ్యాగ్నిఫైయింగ్ ఆబ్జెక్ట్స్గా పనిచేస్తాయి. అంటే కంటికి కనిపించిన వాటిని కూడా మనం అందరం చూసినప్పుడు కనిపిస్తాయి అన్నమాట. అంతేకాకుండా సెల్స్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి స్టెయిన్స్ని, కలర్ని కూడా వాడడం అయితే జరిగిందనమాట. ఇంకా డీటెయిల్ స్ట్రక్చర్ తెలుసుకోవచ్చు ఈ డైస్ లేదా కలర్స్ అనేవి వాడడం ద్వారా. ఇంకా మనకి లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే కేవలము మనుషులము, జంతువులు, చెట్లే కాదు కదా, ఇంకా కొన్ని మిలియన్స్ కొద్దీ కూడా మనకి లివింగ్ ఆర్గనిజమ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా వాటి యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిఫరెంట్ షేప్, సైజ్, ఇంకా సెల్ నెంబర్ కూడా డిఫరెంట్గానే ఉంటుందన్నమాట. అయితే అందులో కొన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ సెల్స్ గురించి ముఖ్యంగా చూసుకుంటే కనుక, మీరు ఒక పొడవైన చెట్టు ఉంది, అలాగే చాలా పెద్ద జంతువు ఉంది, అంటే సపోజ్ ఎలిఫెంట్ లాగా. అయితే అందులో ఎన్ని సెల్స్ ఉంటాయి అనేది మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలరా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. నిజానికి వాస్తవానికి చూసుకుంటే ఆ నెంబర్ అనేది బిలియన్స్లో కానీ ట్రిలియన్స్లో కానీ ఉంటుందంట. అంటే అన్ని సెల్స్ ఉంటాయంటే ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఓకేనా? హ్యూమన్ బాడీ చూసుకుంటే మన బాడీలోనే ఇంచుమించు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి.
బిలియన్స్ తర్వాత వచ్చేవేంటి ట్రిలియన్సే కదా. ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మన బాడీలో ఉన్నాయన్నమాట. ఈ సెల్స్తోనే మనందరం కూడా ఫామ్ అయ్యాం. అలాగే ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఏవైతున్నాయో ఇవి షేప్స్లో డిఫరెంట్గా ఉంటాయి, ఇంకా సైజెస్లో డిఫరెంట్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమన్నారు చూడండి, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి చూసారా. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు డైజెషన్కి సంబంధించి ఉందనుకోండి, స్టమక్ లోపల ఉన్న సెల్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. రెస్పిరేషన్కి సంబంధించి అయితే ఆ సెల్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇలా రకరకాల సెల్స్ అనేవి రకరకాల ఫంక్షన్స్ని చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, 1 బిలియన్ అంటే దేంతో సమానం అంటే 1000 మిలియన్కి సమానం. ఓకేనా, 1000 మిలియన్లు కలిపితే 1 బిలియన్ అవుతుంది. మరి 1 ట్రిలియన్ దేంతో సమానమో తెలుసా, ఏకంగా 1000 బిలియన్తో సమానం. అంటే ఆలోచించండి, మన బాడీలో ఇంచుమించు 1000 బిలియన్ సెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకుంటే కనుక ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది, 1 కన్నా ఎక్కువ సెల్స్తో తయారయ్యాయి అనుకోండి, సింగిల్ సెల్ కాదు, అక్కడ ఇంకా చాలా సెల్స్ ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ సెల్స్తో తయారైంది అనుకోండి, దాన్ని మనం ఏమనాలంటే మల్టీ సెల్యులార్ అనేసి పిలుస్తాం. ఓకేనా, మల్టీ సెల్యులార్ ఆర్గనిజమ్స్ అని పిలుస్తాం. ఇక్కడ మల్టీ అంటే అర్థం మెనీ, చాలా. సెల్యులార్ అంటే అర్థం ఏంటంటే సెల్ అనేసి అర్థం అనమాట. మల్టీ అంటే చాలా, సెల్యులార్ అంటే సెల్ అంటే మెనీ సెల్స్, చాలా సెల్స్తో తయారవుతున్న ఆర్గనిజమ్స్ అనేసి అర్థం అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆర్గనిజం అనేది చిన్నగా ఉందనుకోండి, అందులో ఫంక్షన్స్ అనేవి సరిగా జరగవేమో అని అనుకోకర్లే. ఒక ఆర్గనిజం ఒకవేళ అది ఒక లివింగ్ ఆర్గనిజం అయితే గనక దానిలో ఉన్న సెల్స్ ప్రతి పని చేస్తుంటుంది. ఒక పెద్ద యానిమల్తో కంపేర్ చేసుకున్న సెల్స్ ఏవైతే పనులు చేస్తాయో అదేవిధంగా ఆ చిన్న యానిమల్లో ఉన్న సెల్స్ కూడా అన్ని పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు కూడా. ఏంటంటే యాక్చువల్గా అసలు సెల్ యొక్క లైఫ్ అనేది ఒక సింగిల్ సెల్తోనే స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక పెద్ద ఎలిఫెంట్ ఉందమ్మా, ఆ ఎలిఫెంట్ అనేది అంత పెద్దది అవుతుంది అంటే ఫస్ట్ అది దాని యొక్క లైఫ్ని దేంతో మొదలు పెడుతుందంటే ఒక సింగిల్ సెల్గానే మొదలు పెడుతుంది. అది తల్లి గడిపులో ఉన్నప్పుడు సింగిల్ సెల్తో ఫామ్ అయ్యి అది అలా సెల్ డివిజన్ జరిగి 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 మనకి అది బర్త్ బయటకు వస్తుంది చూసారు, అప్పుడు గ్రూప్ ఆఫ్ సెల్స్తో ఫామ్ అయి ఉంటుంది. అది ఎదిగే కొద్దీ కూడా సెల్ నెంబర్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ సింగిల్ సెల్ అంటే ఏంటంటే ఫెర్టిలైజ్ అయిన ఎగ్ ఉంటుంది చూసారా, అది. ఓకే, నెక్స్ట్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఏదైతే ఉందో అది మల్టిప్లై అవుతుంది, సెల్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. జరిగి డెవలప్మెంట్ అనేది ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు కదా, ఈ ఫిగర్లో 2 డయాగ్రామ్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ది ఏంటంటే అమీబా అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే పారామిషియం. ఈ 2 ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సింగిల్ సెల్తోనే ఫామ్ అయ్యాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ అమీబా అనేది సింగిల్ సెల్తోనే ఫామ్ అయింది అండ్ ఈ పారామిషియం కూడా చూడడానికి ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ కనిపిస్తున్న ఇది కూడా సింగిల్ సెల్తోనే ఫామ్ అయిందనమాట. సో ఇలా ఈ సింగిల్ సెల్తో ఫామ్ అయిన ఆర్గనిజమ్స్ని మనం ఏమని పిలవాలంటే యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అని పిలుస్తాము. ఇక్కడ యూని అంటే అర్థము 1 ఒకటి, సెల్యులర్ అంటే సెల్ అంటే 1 సెల్తో ఫామ్ అయ్యాయి అంటే సింగిల్ సెల్తో ఫామ్ అయ్యాయి కాబట్టి వాటిని యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అనేసి పిలుస్తాము. సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ ఏమైతే ఉందో అది మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ చేసే ప్రతి పని కూడా సింగిల్ సెల్ చేస్తుంది. అవేంటో చూడండి ఒకసారి. సపోజ్ ఇప్పుడు సింగిల్ సెల్ ఆర్గనిజం అమీబా చెప్పుకున్నాం కదా, ఈ అమీబా ఏం చేస్తుందో తెలుసా, ఫుడ్ని క్యాప్చర్ చేస్తుంది. ఆహారం వెతుక్కుంటుంది అండ్ తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకుంటుంది, రెస్పైర్స్ గాలి పీల్చుకుంటుంది, ఎక్స్క్రీట్స్ వేస్ట్ మెటీరియల్ బయటికి పంపిస్తుంది, ఎదుగుతుంది, ఇంకా రీప్రొడ్యూస్ కూడా చేస్తుందంట. సో అన్ని పనులు చేస్తుందా లేదా సింగిల్ ఆర్గనిజం అయినప్పటికీ కూడా. అదేవిధంగా ఒక మల్టీ సెల్యులర్ ఆర్గనిజం కూడా ఏం చేస్తుంది, మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి అవునా. గ్రూప్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ అన్నీ కలిసి డిఫరెంట్ టిష్యూస్గా ఏర్పడతాయి. ఆ టిష్యూస్ అన్నీ మళ్ళీ ఆర్గనిజమ్స్గా ఏర్పడతాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ సెల్స్గా ఉంటాయి. ఈ సెల్స్ అనేవి కలిసి గ్రూప్ మనకి టిష్యూస్ ఏర్పడతాయి. ఈ టిష్యూస్ కాస్త మనకి మళ్ళీ ఆర్గాన్స్గా ఏర్పడతాయి. ఈ ఆర్గాన్స్ మనకి ఏం చేస్తాయి, రకరకాల పనులు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ తీసుకున్నారనుకోండి, కొన్ని సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ ఏర్పడతాయి. ఇప్పుడు ఈ టిష్యూస్ అన్నీ కలిసి కిడ్నీగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కిడ్నీ యొక్క పని ఏంటి, మనకి ఎక్స్క్రిషన్కి హెల్ప్ అవుతుంది. అర్థమైందా. సో అలా మనకి
మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో ఉంటుందన్నమాట. తర్వాత షేప్ ఆఫ్ సెల్స్ గురించి చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఒక యాక్టివిటీ 1.1 ఇచ్చారు చూడండి. టీచర్ మీకు ఒక అమీబా ఇంకా పారామిషియం యొక్క పర్మనెంట్ స్లైడ్ని అయితే చూపించవచ్చు మైక్రోస్కోప్లో. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేయండి మీ స్కూల్ ల్యాబ్లో ఉంటే కనుక. ఓకేనా, అదేవిధంగా టీచర్ ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఏదైనా పాండ్ వాటర్ ఉంటే అందులో మనకి ఈ ఆర్గనిజమ్స్ని కూడా మనకి మైక్రోస్కోప్లో చూడడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటే కనుక చూపిస్తారు, మీకు అవైలబుల్గా ఉంటే కనుక ల్యాబ్లో అన్నీ. నెక్స్ట్ షేప్ ఆఫ్ సెల్స్ చూద్దాం. మరి ఈ సెల్స్ అనేవి ఏ షేప్లో ఉంటాయి అనే విషయం చూస్తే కనుక మీరు ఒకసారి ఫిగర్ 1.3 చూసారనుకోండి. అందులో అమీబాని చూసారు కదా. అమీబా యొక్క షేప్ ఏంటి, ఇలా ఉంది ఏదో మొత్తానికి. దాని షేప్ అనేది మనము చెప్పగలమా, చెప్పలేం. సో దాని యొక్క షేప్ని అది నిరంతరం మార్చుకుంటూ ఉంటుందన్నమాట. దానికి డెఫినైట్ షేప్ అంటూ ఏమీ లేదు. ఓకేనా, అమీబా హ్యాస్ నో డెఫినైట్ షేప్. మిగిలిన ఆర్గనిజమ్స్లో దానికంటూ షేప్ ఏం లేదు. సో దాని యొక్క షేప్ని మనము ఇర్రెగ్యులర్ షేప్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. దాని షేప్ని అది నిరంతరం మార్చుకుంటూనే ఉంటుంది. అలాగే దాని యొక్క ప్రొజెక్షన్స్ని మీరు చూడొచ్చు. చూసారా, ఇలా ఇలా ఉన్నాయి కదా. వీటిని ఏమంటామంటే ప్రొజెక్షన్స్ అనేసి పిలుస్తాం వీటిని. ఈ ప్రొజెక్షన్స్ యొక్క షేప్ లెంత్ అనేది అన్నీ కూడా ఒకేలా లేదు. లెంత్ అనేది కూడా డిఫరెంట్గా ఉంది. అవునా, ఈ డిఫరెంట్ ప్రొజెక్షన్స్ని మనం ఏమని పిలుస్తామంటే సూడోపోడియా అనేసి పిలవాలి. ఇక్కడ సూడో అంటే ఫాల్స్, పోడియా అంటే ఫీట్, అంటే ఫాల్స్ ఫీట్ అనేసి అర్థం అనమాట. యాక్చువల్గా మీరు క్లాస్ 7లో నేర్చుకున్నారు. ఇవి యాక్చువల్గా నిజమైన ఫీట్ కాదు, అవి దానికి ఆహారం కోసం అది వెతుకులాటలో ఇలా ఆ ఫీట్ని అది ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఫుడ్ని క్యాప్చర్ చేస్తుంది కాబట్టి వీటిని ఫాల్స్ ఫీట్ అనేసి పిలుస్తాం. అండ్ దీనికి వాడే టర్మ్ వచ్చేసి సూడోపోడియా అనమాట. ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అమీబాలో అది కదిలే కొద్దీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ అప్పటికే మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి వాటిని ఫాల్స్ ఫీట్ అనేసి పిలుస్తున్నాం. మరి అమీబాకి అడ్వాంటేజ్ ఏంటంటారు, దాని యొక్క షేప్ మార్చుకోవడానికి గల కారణం ఏంటంటారు అంటే కనుక చూడండి, ద చేంజ్ ఇన్ షేప్ ఈజ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా. అమీబాలో ఈ సూడోపోడియా ఏర్పడుతుంది కదా, దానివల్ల దాని యొక్క షేప్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ దీని యొక్క యూజ్ ఏంటంటే ముఖ్యంగా ఫుడ్ని క్యాప్చర్ చేయాలి కదా, మరి అది బతకాలంటే ఫుడ్ తినాలి కదా. ఆ ఫుడ్ తినడం కోసము ఇది మూవ్ అవ్వాలి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అందుకనేసి యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత చూడండి, వైట్ బ్లడ్ సెల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, మన యొక్క బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పేసి ఇంకా బ్లడ్ ప్లేట్లెట్స్ అని పిలువబడే 3 రకాల సెల్స్ అయితే ఉంటాయి, బ్లడ్ సెల్స్ కదా. అందులో మనకి వైట్ బ్లడ్ సెల్ ఒకటి కదా. ఈ వైట్ బ్లడ్ సెల్ ఏదైతే ఉందో మన హ్యూమన్ బాడీలో సింగిల్ సెల్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇది కూడా ఏం చేస్తుందంటే దాని యొక్క షేప్ని మార్చుకుంటుంది. మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్ ఏం చేస్తుంది, దాని యొక్క షేప్ని మార్చుకుంటుంది. అండ్ అది ఒక సింగిల్ సెల్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. అలాగే ఈ డబ్ల్యూబీసీ ఏదైతే ఉందో వైట్ బ్లడ్ సెల్ అనేది ఒక సెల్ కదా. అమీబా అనేది చూసుకుంటే కనుక ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గనిజం, ఇది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ని కలిగి ఉంది. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ డబ్ల్యూబీసీ ఏదైతే ఉందో అది కేవలం మన బాడీలో ఉంటుంది, అవునా. సో దానికి అది ఇండివిజువల్గా బతకలేదు. కానీ అమీబా అనేది ఏంటి, యాక్చువల్గా అది కూడా ఒక సింగిల్ సెల్డ్ ఆర్గనిజమే అయినప్పటికీ కూడా అది ఒక పూర్తిగా అన్ని ఫంక్షన్స్ చేసే ఒక ఆర్గనిజం అనమాట. అది ఇండిపెండెంట్గా బతుకుతుంది, ఏ బాడీలోని ఉండాల్సిన అవసరం లేదు. సో అర్థమైందనేసి మీకు అనుకుంటున్నాను. తర్వాత చూడండి, వాట్ షేప్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ఆర్గనిజమ్స్ విత్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. మరి మనం ఇందాకే అనుకున్నాం, సపోజ్ మన హ్యూమన్ బాడీ తీసుకుంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయంట మన హ్యూమన్ బాడీలో అని చెప్పేసి అనుకున్నాం కదా. మరి మన బాడీలో ఏం షేప్స్ ఉంటాయి సెల్స్ అంటే కనుక ఇక్కడ ఫిగర్ ఒకటి ఇచ్చారు చూడండి, 14లో ఏబిసి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో 3 రకాల సెల్స్ని అయితే ఇచ్చారనమాట. ఈ ఫిగర్ చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే డిఫరెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బ్లడ్, ఫస్ట్ది ఏంటి ఏ అనేది వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్, బి వచ్చేసి స్పిన్డిల్ షేప్డ్ మజిల్ సెల్స్ అనమాట, అండ్ సి వచ్చేసి లాంగ్ బ్రాంచ్ నర్వ్ సెల్స్. ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే కనుక వీటి షేప్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయా అంటే లేవు. అవి వాటి యొక్క
అవి చేసే ఫంక్షన్కి తగ్గట్టుగా వాటి షేప్ని అయితే ఏర్పరచుకుంటాయి అన్నమాట. జనరల్గా సెల్స్ అనేవి రౌండ్గా, స్పెరికల్గా, ఇంకా ఎలాంగేటెడ్గా ఉంటాయి. కొన్ని సెల్స్ అనేవి చాలా పొడుగ్గా ఉంటాయి, ఇంకా పాయింటెడ్ సూదిగా ఉంటాయి అన్నమాట ఎండ్స్లో. ఇక్కడ చూసారా మస్కులర్ సెల్స్ ఉన్నాయి కదా, అలా. నెక్స్ట్ వచ్చేసి సెల్స్ అనేవి కొన్నిసార్లు చాలా పొడుగ్గా ఉంటాయి, అలాగే బ్రాంచెస్ కొమ్మలు కలిగి ఉంటాయి. నర్వ్ సెల్ ఇక్కడ ఇచ్చారు చూసారా, చూసారా అలా అనమాట. నర్వ్ సెల్కి ఇంకో పేరు న్యూరాన్, గుర్తుపెట్టుకోండి. ఈ నర్వ్ సెల్ ఏం చేస్తుందంటే మనకి మెసేజెస్ ఏవైతే ఉంటాయో మన హ్యూమన్ బ్రెయిన్కి మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి అండ్ దాని తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే యూజ్ అవుతూ ఉందన్నమాట. ఓకేనా. మన యొక్క బాడీ ఫంక్షన్స్ అనేవి కోఆర్డినేట్ చేసుకోవడానికి ఇది చాలా వరకు హెల్ప్ చేస్తాయి నర్వ్ సెల్స్. ఇవే ఈ నర్వ్ సెల్స్ ఎవరికైనా దెబ్బతింటే వాళ్ళ బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదు. అయితే ఇప్పుడు మీరు గెస్ చేయండి, అయితే సెల్కి అసలు షేప్ ఇచ్చే పార్ట్ ఏంటి, మరి అది ఆ షేప్లో ఉండడానికి కారణం ఏంటి అంటే కనుక సెల్ యొక్క కాంపోనెంట్స్, అంటే సెల్ లోపల కూడా ఇంకా పదార్థాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక మెంబ్రెయిన్లో ఉంటాయన్నమాట. సపోజ్ ఇది ఒక సెల్ అనుకుందాం, ఈ సెల్ చుట్టూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకేనా, ఒక లేయర్ ఉంటుంది అనమాట. దీంట్లో రకరకాల కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఈ మెంబ్రెయినే ఈ సెల్కి షేప్ని అనేది ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. సెల్ మెంబ్రెయిన్ సెల్ యొక్క షేప్ని అయితే ఇస్తుంది. అయితే ప్లాంట్ సెల్స్ ఉన్నాయి కదా, మొక్కల్లో సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్లో మనకి అడిషనల్గా ఇంకొక పార్ట్ ఉంటుంది సెల్ మెంబ్రెయిన్తో పాటుగా. అదేంటంటే సెల్ వాల్ అనమాట. ఈ సెల్ వాల్ ఏం చేస్తుందంటే మొక్కల యొక్క సెల్స్ ఉంటాయి కదా, వాటికి షేప్ని ఇంకా రిజిడిటీని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియా సెల్ తీసుకున్నామనుకోండి, ఈ బ్యాక్టీరియా సెల్లో కూడా మనకి ఒక సెల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. ప్లాంట్ సెల్స్లో ఇంకా బ్యాక్టీరియా యొక్క సెల్లో మనకి సెల్ వాల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సైజ్ ఆఫ్ సెల్స్ గురించి చూద్దాము. అంటే సెల్స్ యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుందో పెద్దగా ఉంటుందో అనే విషయాన్ని చూద్దాం. మనకి లివింగ్ ఆర్గనిజమ్స్లో ఉండే సెల్స్ యొక్క సైజ్ అనేది ఎంత చిన్నగా ఉంటుందంటే, 1 మీటర్ తీసుకున్నారనుకోండి, ఆ మీటర్ని మిలియన్ భాగాలు చేశారనుకోండి, అందులో ఒక్క భాగం ఎంతైతే సైజులో ఉంటుందో అంత ఉంటుందన్నమాట. అంటే అంత చిన్నది. సో మన కంటితో చూడలేము. దాన్ని మనం ఏమనొచ్చు అంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అని కూడా పిలవచ్చు అనమాట. అలాగే కొన్నిసార్లు అది కొన్ని సెంటీమీటర్స్ కన్నా కూడా పెద్దగా అయితే ఉండొచ్చు. ఓకేనా. సో ఏమంటున్నాడు, జనరల్గా మనకి సెల్ అనేది మీటర్ల మిలియన్త్ వంతు ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి కొన్ని సెంటీమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. అయితే చాలా వరకు సెల్స్ అన్నీ కూడా మనం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం. ఓకేనా, కంటితో డైరెక్ట్గా అయితే చూడలేమన్నమాట. మరి ఎలా చూడొచ్చు పెద్దగా అంటే మైక్రోస్కోప్ యొక్క సహాయంతో అయితే మనం చూడొచ్చు. స్మాలెస్ట్ సెల్ అనేది ఎంత చిన్నగా ఉంటుందంటే చూడండి, 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్ వరకు ఉంటుంది ఒక బ్యాక్టీరియాలో. స్మాలెస్ట్ సెల్ యొక్క సైజ్ అంతా 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్ వరకు ఉంటుంది ఒక బ్యాక్టీరియాలో. అది లార్జెస్ట్ సెల్ కనుక చూసుకుంటే మీరు, అది వచ్చేసి 170 మిల్లీమీటర్ ఇంటూ 130 మిల్లీమీటర్ వరకు ఉంటుందంట. ఒక ఆస్ట్రిచ్ ఎగ్ చూస్తే కనుక మనకి అది 170 మిల్లీమీటర్స్ నుంచి 130 మిల్లీమీటర్స్ వరకు కూడా సైజులో అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చెప్పచ్చు, లార్జెస్ట్ సెల్ ఏంటంటే కనుక ఆస్ట్రిచ్ యొక్క ఎగ్ అనేసి మనం ఈజీగా అయితే చెప్పచ్చు. యాక్టివిటీ 1.2 చూడండి. ఒక హెన్ యొక్క ఎగ్ని బాయిల్ చేయండి, కోడిగుడ్డిని బాయిల్ చేసిన తర్వాత పైన షెల్ని తీస్తారనుకో, మీరు ఏం అబ్జర్వ్ చేశారు, వైట్ మెటీరియల్ అనేది ఉంటుంది ఎల్లో పార్ట్ చుట్టూ. అవునా, ఈ వైట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఏంటంటే యాక్చువల్గా అల్బుమిన్. ఓకేనా, ఇది ఏంటంటే మనం బాయిల్ చేసినప్పుడు, ఉడికించినప్పుడు అది గట్టి పడుతుంది. ఎల్లో పార్ట్ ఏంటంటే యోక్ అనమాట, సొన. ఇదేంటంటే మనకి యాక్చువల్గా సింగిల్ సెల్ యొక్క పార్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ సింగిల్ సెల్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎలాంటి మ్యాగ్నిఫైయింగ్ డివైస్ లేకుండా చూడొచ్చు, ఏది, ఎగ్ని. ఓకేనా. తర్వాత మరి ర్యాట్, ఇక్కడ పహిలి ఒక క్వశ్చన్ అడుగుతుంది చూడండి. ఎలుక ఉంటుంది కదా, ఎలుకలో ఉన్న సెల్స్ యొక్క సైజు కన్నా కూడా ఎలిఫెంట్లో ఉండే సెల్స్ యొక్క సైజు పెద్దగా ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సెల్ యొక్క సైజుకి, ఓకేనా,
అలాగే ఆ యానిమల్ యొక్క బాడీకి ఎలాంటి సంబంధం లేదు. అంతేకాకుండా ఆ ప్లాంట్ అయినా సరే ఏమని చెప్తున్నాడంటే బాగా అర్థం చేసుకోండి. సెల్ యొక్క సైజు అలాగే ఆ యానిమల్ యొక్క బాడీ సైజ్కి ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఎలిఫెంట్ యొక్క బాడీ చాలా పెద్దగా ఉంది కాబట్టి సెల్స్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి అనేసి మనం అనుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేనే లేదంట. ఓకేనా? అంటే ఎలుకలో సెల్స్ యొక్క సైజు ఏ విధంగా ఉంటుందో ఏనుగు యొక్క సెల్స్ యొక్క సైజు కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించాల్సింది, అది చేసే ఫంక్షన్ తగ్గట్టుగా దాని యొక్క సైజ్ అనేది ఆధారపడి ఉంటుంది. సపోజ్ నెర్వ్ సెల్ ఉందనుకోండి, నెర్వ్ సెల్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అవునా? దేంతో కంపేర్ చేసుకుంటే రెడ్ బ్లడ్ సెల్తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఎలిఫెంట్ ఇంకా ర్యాట్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో నెర్వ్ సెల్స్ ఉంటాయి కదా, ఉంటాయి ఉండవా? ఆ రెండు కూడా ఒకలాగే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఒకే పని చేస్తున్నాయి కదా. నర్వ్ సెల్స్ అన్నీ కూడా ఒక పని చేస్తాయి. ఏంటి? సిగ్నల్స్ని ట్రాన్స్మిషన్ చేయడం. కాబట్టి ర్యాట్లో ఏ విధంగా అయితే సైజుని కలిగి ఉన్నాయో ఎలిఫెంట్లో కూడా అదే సైజుని కలిగి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి అవి చేసే ఫంక్షన్ మీద ఆధారపడి వాటి యొక్క సైజు ఉంటుందే తప్ప వాటి యొక్క బాడీ సైజ్ని బేస్ చేసుకొని సెల్ సైజ్ అనేది ఉండదు. ఓకే. తర్వాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ గురించి చూద్దాం. అయితే సెల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి ఫంక్షన్స్ చేస్తుందో తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ఏమని, ప్రతి లివింగ్ ఆర్గనిజంలో కూడా మనకి చాలా రకాల ఆర్గాన్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు దానికి సంబంధించి సపోజ్ క్లాస్ 7 తీసుకుంటే కనుక డైజెస్టివ్ ఆర్గాన్స్ గురించి తెలుసుకున్నారు. అవునా? ఆ డైజెస్టివ్ ఆర్గాన్స్ అన్నీ కలిపితేనే మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. అలాగే ప్రతి ఆర్గాను కూడా ఈ సిస్టమ్స్లో చాలా రకాల ఫంక్షన్స్ అయితే చేస్తూ ఉన్నాయి. అంటే డైజెషన్ చేస్తున్నాయి, అసిమిలేషన్ చేస్తున్నాయి, అబ్జర్ప్షన్ చేస్తున్నాయి. అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనిజమ్స్ని తీసుకున్నాం అనుకోండి ఒక ప్లాంట్లో, అవి కూడా రకరకాల ఫంక్షన్స్ని చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు రూట్స్ ఉన్నాయి. ఇంకో రూట్స్ యొక్క పని ఏంటి? నీటిని అబ్జర్వ్ చేయడము, మినరల్స్ని అబ్జర్వ్ చేయడము. అలాగే ఆకుల్ని తీసుకున్నాం అనుకోండి, ఆకులు ఏం చేస్తాయి? ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి పూర్తి బాధ్యత మొత్తం ఆకులదే. అవునా? సో ఇక్కడ ప్రతి ఆర్గాన్ అనేది కూడా మనకి ఇంకొన్ని చిన్న చిన్న పార్ట్స్తో తయారైందనమాట. ఆ చిన్న చిన్న పార్ట్స్ ఏవో కాదు, అవే టిష్యూస్ అనేసి పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆర్గనిజము కూడా మనకి దానికన్నా కూడా చిన్న స్మాలర్ పార్ట్స్తో అయితే తయారైంది. ఆ స్మాలర్ పార్ట్స్ ఏంటంటే మనకి టిష్యూస్ అని పిలుస్తాం. యాక్చువల్గా టిష్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్, అంటే ఒకే రకమైన సెల్స్ అన్నీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏర్పడుతుంది అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ లేదా సిమిలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే రకమైన ఫంక్షన్ని చేయడానికి ఉంటాయన్నమాట. సపోజు బ్రెయిన్ తీసుకుందాం. బ్రెయిన్లో మనకి నర్వ్ సెల్స్ ఉంటాయి కదా. ఈ నర్వ్ సెల్స్ అన్నీ కూడా ఒకే రకమైన సెల్స్. ఓకేనా? ఈ నర్వ్ సెల్స్ అన్నీ కూడా కలిసి మనకి టిష్యూస్ని ఫామ్ చేస్తే ఈ టిష్యూస్ కాస్త నెక్స్ట్ ఆర్గాన్ అయిన బ్రెయిన్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత పహేలి రియలైజ్ అయింది ఏంటంటే కనుక ఒక ఆర్గాన్ అనేది టిష్యూస్తో తయారవుతుంది. అవునా? మరి ఈ టిష్యూస్ అనేవి దేంతో తయారవుతున్నాయి? సెల్స్తో తయారవుతున్నాయి. సో ఫైనల్గా ఒక లివింగ్ ఆర్గనిజం యొక్క బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఏంటి అంటే ఏం చెప్పచ్చు? సెల్. చూడండి, సెల్స్ అన్నీ కలిసి మనకి టిష్యూస్ని ఏర్పరుస్తున్నాయి. టిష్యూస్ కాస్త నెక్స్ట్ ఆర్గాన్స్ని ఏర్పరుస్తున్నాయి. సో ఆర్గాన్స్ ఉంటేనే కదా మన బాడీ అనేది ఉంది. ఫైనల్గా ఏం అర్థం చేసుకోవచ్చు? ఎక్కడైనా సరే బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఏంటి ఒక లివింగ్ ఆర్గనిజంకి అంటే కూడా సెల్ అనేసి మనం చెప్పాలి. మరి ఈ సెల్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి సెల్ మెంబ్రెయిన్. మనం చెప్పుకున్నాం కదా. ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే కనుక ఒకసారి చూడండి. దానికన్నా ముందు సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం, న్యూక్లియస్ గురించి మీరు క్లాసెస్లో అయితే తెలుసుకోబోతున్నారు. అయితే సైటోప్లాజం ఇంకా న్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో సెల్ మెంబ్రెయిన్ లోపలే ఉంటాయి. చూడండి, సపోజ్ ఇది ఒక సెల్ అనుకోండి. సెల్ చుట్టూ మనం ఏముంటుంది అనుకున్నాం? సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా. ఈ సెల్ మెంబ్రెయిన్ లోపల మనకి సైటోప్లాజం అనేసి ఉంటుంది. ఇంకా న్యూక్లియస్ కూడా ఇందులోనే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే సెల్ మెంబ్రెయిన్కి ఇంకో పేరు వచ్చేసి ప్లాజ్మా మెంబ్రెయిన్. ఓకేనా? సెల్ మెంబ్రెయిన్ ఇంకో పేరుతో ఏమని పిలుస్తాము? ప్లాజ్మా మెంబ్రెయిన్ అనేసి పిలుస్తాం. ఈ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఈ మెంబ్రెయిన్ ఇంకా ఏం పని చేస్తుందంటే ఈ సెల్ మెంబ్రెయిన్ సెపరేట్ సెల్స్ ఫ్రమ్ వన్ అనేది ఒక సెల్తో ఇంకొక సెల్ అనేది కలిసిపోకుండా సెపరేట్ చేస్తుంది. అంతేకాకుండా
సెల్ ఫ్రమ్ ద సరౌండింగ్ మీడియం, దాని చుట్టూ ఉన్న మీడియంలో అది మిక్స్ అవ్వకుండా, కలవకుండా దాంట్లో ఉన్న పార్ట్ ఏవైతే సైటోప్లాజం ఇంకా న్యూక్లియస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతుంది అనమాట సెల్ మెంబ్రెయిన్. తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఎలా ఉంటుందంటే పోరస్గా ఉంటుంది. ఇంకా అది ఏం చేస్తుందంటే మనకి సబ్స్టెన్స్ యొక్క లేదా మెటీరియల్స్ యొక్క మూమెంట్ని అది అలో చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సెల్ లోపలికి ఏదైనా ఒక పార్ట్ అనేది ఎంటర్ అవ్వాలనుకోండి, దీని చుట్టూ ఉన్న సెల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, అదే అలో చేయడానికి హెల్ప్ చేస్తుంది, లేదా అదే ఆపుతుంది కూడా. అది మనకి ఏం చేస్తుంది, సబ్స్టెన్సెస్ అనేవి లోపలికి బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి ఇది ఒక సెల్ అనుకుందాం, దీని చుట్టూ మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది. సపోజ్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఇందులోకి రావాలి అన్నా, ఇందులోంచి ఏదైనా సబ్స్టెన్స్ బయటికి పోవాలి అన్నా సెల్ మెంబ్రెయినే హెల్ప్ చేస్తుంది. అది కూడా ఎలా అంటే అది పోరస్గా ఉంది, అంటే కన్నాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకేనా, చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల ద్వారా అవి బయటికి వెళ్ళడం, లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 1.3 చూద్దాము. మనకి సెల్ యొక్క బేసిక్ కాంపోనెంట్స్ అనేవి మీకు అర్థం అవ్వాలనుకోండి, ఒక ఉల్లిపాయని తీసుకొని దానిపైన తొక్క ఉంటుంది కదా, డ్రై పింక్ కలర్లో ఉండేవి, ఆ తొక్కలు తీసేసేయండి. తొక్క తీసేసిన తర్వాత మనకి ఇంకొక తెల్లగా ఒక లేయర్ కనిపిస్తుంది చూసారు ఉల్లిపాయ మీద, దాన్ని కూడా మీ యొక్క చేతితో లేదా ఫోర్సెప్స్ యూస్ చేసి ఈజీగా తీసేయచ్చు. అలాగే మీరు ఈ ఆనియన్ బల్బ్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసేయచ్చు అనమాట, బ్రేక్ చేసి సపరేట్ లేయర్స్ని తీయచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్మాల్ పీస్ ఏదైతే ఉంటుందో ఆనియన్ పీల్ని తీసుకెళ్ళి ఒక గ్లాస్ స్లైడ్ మీద పెట్టి ఒక వాటర్ డ్రాప్ అనేది వేయండి. వేసినప్పుడు ఆ థిన్ లేయర్ అనేది ఏదైతే ఉందో స్మాలర్ పీసెస్గా మీరు బ్లేడ్ లేదా ఫోర్సెప్స్ యొక్క సహాయంతో అయితే కట్ చేయండి. ఇప్పుడు మీరు దీనిపైన మిథిలిన్ బ్లూ సొల్యూషన్ అనేది ఉంటుంది చూసారా కెమికల్ ల్యాబొరేటరీలో, దాన్ని వేసి దానిపైన ఒక కవర్ స్లిప్ని పెట్టండి. పెట్టిన తర్వాత మీరు అది కదలకుండా చూసుకోవాలి, అంతేకాకుండా ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్ళకుండా చూసుకోవాలి కవర్ స్లిప్ లోపలికి. ఇప్పుడు మీరు మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసిన తర్వాత దాని యొక్క బొమ్మను అయితే వేయండి అంటున్నారు. మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే కనుక ఆనియన్ సెల్స్ చుట్టూ ఒక బౌండరీ కనిపిస్తుంది. ఓకేనా, ఆ బౌండరీ ఏంటంటే ఇదిగో ఈ బౌండరీని చూసారు ఇలాగా, ఈ బౌండరీ ఏంటంటే సెల్ మెంబ్రెయిన్. ఓకేనా, ఇది ఇంకొక థిక్ కవరింగ్తో ఉంటుంది అనమాట దీని చుట్టూ. మళ్ళీ అదేంటంటే సెల్ వాల్. చెప్పుకున్నాం కదా ప్లాంట్ సెల్స్లో మనకి సెల్ వాల్ అనేసి ఉంటుందనేసి. తర్వాత సెంట్రల్ డెన్స్ రౌండ్ బాడీ, దీని లోపల మీకు ఇక్కడ రౌండ్గా బాడీ కనిపిస్తుంది చూసారా, అదేంటంటే న్యూక్లియస్ అనమాట. అలాగే జెల్లీ లైక్ సబ్స్టెన్స్, మీరు జెల్లీస్ తినే ఉంటారు కదా, ఆ జెల్లీ అనేది ఎలా ఉంటుంది చూడటానికి, అవునా, అలాంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో మనకి సెల్ మెంబ్రెయిన్కి న్యూక్లియస్కి మధ్య, దాన్నే మనం సైటోప్లాజం అని పిలుస్తున్నాం. సపోజ్ ఇదిగో ఇది సెల్ మెంబ్రెయిన్ కదా, ఇదేంటి న్యూక్లియస్. మరి దీని చుట్టూ ఇంకా వైట్ స్పేస్ ఉంది కదా, ఇది నేను డాట్స్ చూపిస్తాను చూసారా, అది ఏంటంటే యాక్చువల్గా సైటోప్లాజం అనమాట. అయితే ఇక్కడ భోజ అంటున్నాడు, ఐ వాంట్ టు నో వై ప్లాంట్ సెల్ నీడ్స్ సెల్ వాల్స్. అసలు మొక్కలకి సెల్ వాల్స్ ఎందుకు అనేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు భోజో. దానికి ఆన్సర్ చూడండి. మీరు ముందు నేర్చుకున్నారు ఏమనంటే సెల్ మెంబ్రెయిన్ అనేది ఏం చేస్తుంది, సెల్కి షేప్ ఇస్తుంది. అంతేకాకుండా సెల్ మెంబ్రెయినే కాకుండా మనకి ఒక అవుటర్ థిక్ లేయర్ అనేది ఉంటుంది ప్లాంట్ యొక్క సెల్స్లో అనేసి అనుకున్నాం కదా, దాన్ని ఏమంటాము సెల్ వాల్ అనేసి పిలుస్తున్నాం. ఈ అడిషనల్ లేయర్ ఏదైతే ఉందో సెల్ మెంబ్రెయిన్ చుట్టూ, ఇది మొక్కలకి రక్షణ కోసం అవసరం, ప్రొటెక్షన్ కోసము. ఎందుకనంటే ప్లాంట్ సెల్ ఏదైతే ఉంటుందో అది చాలా రకాల వేరియేషన్స్ నుంచి అది పాపం ప్రొటెక్షన్ పొందాలి. లైక్ టెంపరేచర్, సపోజ్ ఎండ కురిసినా వర్షం కురిసినా సరే మొక్క అదే చోట్లో ఉండాలి, అవునా. సో అందుకని చెప్పేసి అది టెంపరేచర్ నుంచి కాపాడడం కోసం సెల్ వాల్ కావాలి. హై విండ్ స్పీడ్, ఎంత పెద్ద గాలిలు వీసినా సరే అక్కడే ఉండాలి మొక్క. అంతేకాకుండా అట్మాస్ఫియర్ ప్రెషర్ని కూడా అది తట్టుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ సెల్ వాల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇవి పాపం నిరంతరం ఈ టెంపరేచర్స్కి, విండ్కి, ఓకేనా, మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అవి కదలలేవు కదా, ఒకే ప్లేస్లో స్టిక్ అయి ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ తప్పక సెల్ వాల్ అనేది అవసరం అవుతుంది వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం. మనకి ఇక్కడ ఒక లీఫ్ పీల్ తీసుకున్నాం అనుకోండి, ట్రెడెన్షియా అని పిలువబడే ఒక మొక్క యొక్క ఆకుల పీల్స్ని తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఎలోడియా లేదా రియోద్ కానీ తీసుకుంటే కనుక మనం అబ్జర్వ్ చేయొచ్చంట. ఓకేనా, దాని యొక్క సెల్ వాల్ని క్లియర్గా అయితే చూడొచ్చు. గ్లాస్ స్లైడ్ అనేది ప్రిపేర్ చేయండి, ఆనియన్కి ఎలా అయితే ప్రిపేర్ చేశారో అలా ప్రిపేర్ చేసి అయితే అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ పహేలి అడుగుతుంది భోజోని, ఇఫ్ హీ కెన్ ఆల్సో అబ్జర్వ్ యానిమల్ సెల్స్ని కూడా మనము చూడొచ్చు అంటావా అని చెప్పేసి.
యాక్టివిటీ 1.4 చూడండి. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక టూత్‌పిక్ తీసుకొని లేదా ఒక మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్ల అయినా తీసుకొని దాని టిప్ తీసేసేయండి. మ్యాచ్ స్టిక్‌ది పైన మనది కెమికల్ ఉంటుంది కదా! దాన్ని తీసేసి మీ యొక్క బుగ్గ లోపల కొంచెం గోకండి. దాన్ని స్క్రాప్ చేశారనుకో మీకు నొప్పి రాకుండా మనకి లైట్‌గా ఏదో వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా! దీన్ని ఇప్పుడు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్‌లో వేయాలన్నమాట గ్లాస్ లైన్ మీద పెట్టి. ఇప్పుడు దీనిపైన మనం కొంచెము అయోడిన్ వేసి దానిపైన ఒక కవర్ స్లిప్‌ని అయితే పెడుతున్నాం. పెట్టిన తర్వాత దీనిపైన మళ్ళీ మనము 1-2 డ్రాప్స్ వరకు కూడా మిథిలిన్ బ్లూ సొల్యూషన్‌ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి మనం మైక్రోస్కోప్‌లో కనుక చూస్తే మనకి చాలా రకాల సెల్స్ అనేవి కనిపిస్తాయి. అంటే చాలా సెల్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ స్క్రాప్డ్ మెటీరియల్‌లో. మీరు ఇక్కడ సెల్ మెంబ్రెయిన్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. సైటోప్లాజమ్‌ని ఇంకా న్యూక్లియస్‌ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ వాల్ అనేది యానిమల్ సెల్స్‌లో ఉండదు. ఓకేనా? తర్వాత చూస్తే గనుక ఇగో హ్యూమన్ చీక్ సెల్ యొక్క పిక్చర్ అనేది ఇచ్చాడు ఇక్కడ. ఇవి చూడ్డానికి అచ్చం ఇలాగే ఉంటుంది. ఇదిగో సెల్ మెంబ్రెయిన్‌ని మనం చూడొచ్చు. ఓకేనా? ఇంకా న్యూక్లియర్ మెంబ్రెయిన్‌ని చూడొచ్చు. ఇది న్యూక్లియస్ ఇదంతా కూడా. ఓకే. ఇంక ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అంతా ఏంటి? సైటోప్లాజం. ఓకే. తర్వాత సైటోప్లాజం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఎర్లియర్ చెప్పుకున్నాం ఏమనంటే సైటోప్లాజం అనేది జెల్లీ లైక్ సబ్స్టెన్స్ జెల్లీలా ఉండే ఒక పదార్థం అనమాట. ఇది మనకి సెల్ మెంబ్రెయిన్‌కి ఇంకా న్యూక్లియస్‌కి మధ్య ఉంటుంది సెల్ లోపల. అంతేకాకుండా ఇంకా సెల్ లోపల కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని మనము ఆర్గనెల్స్ అని పిలుస్తాం అనమాట. ఆర్గనెల్స్ ఆఫ్ సెల్స్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా సైటోప్లాజంలోనే ఉంటాయి. ఈ సెల్ ఆర్గనెల్స్ ఏంటో తెలుసా? మైటోకాండ్రియా, గోల్గి బాడీస్, రైబోజోమ్స్ ఇవన్నీ కూడా మీరు హైయర్ క్లాసెస్‌లో నేర్చుకుంటారు వీటి గురించి. ఇవన్నీ కూడా సెల్‌లో ఎక్కడుంటాయంటే ఏం చెప్పాలంటే సైటోప్లాజం అనమాట. తర్వాత న్యూక్లియస్ గురించి తెలుసుకుందాం. ఆ రౌండ్ డెన్స్ బాడీ ఏదైతే చూసామో మనం సెల్లో అదే న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. ఓకేనా? ఇది మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే జనరల్‌గా స్పెరికల్ షేప్‌లో ఉంటుంది. అలాగే సెల్‌కి మధ్యలో ఉంటుంది కరెక్ట్‌గా. అయితే దీన్ని మనము స్టెయిన్ చేయడం ద్వారా అంటే కలర్ డయింగ్ చేయడం ద్వారా మనము చూడొచ్చనమాట మైక్రోస్కోప్ యొక్క హెల్ప్‌తో. న్యూక్లియస్ అనేది సైటోప్లాజంతో సపరేట్ చేయబడి ఉంటుందన్నమాట. దేంతో అంటే ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్‌తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చీక్ సెల్స్ చూసారనుకోండి. మనకి ఇదిగో ఇక్కడ సైటోప్లాజం అయితే ఉంది కదా! ఈ సైటోప్లాజం అంతా కూడా లైట్ బ్లూ కలర్‌లో ఉన్నది సైటోప్లాజం. ఈ కొంచెం డార్క్ బ్లూలో ఉన్నది ఏంటంటే న్యూక్లియస్. దీని చుట్టూ మీరు ఒక బ్లాక్ కలర్‌ది అబ్జర్వ్ చేశారనుకోండి. అదేంటంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనమాట. ఈ న్యూక్లియర్ అనేది సైటోప్లాజంని 2 మిక్స్ అవ్వకుండా న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ సెపరేట్ అయితే చేస్తుంది. ఈ మెంబ్రెయిన్ అనేది కూడా పోరస్‌గా రంధ్రాలు కలిగి ఉన్న కణాలు ఉంటాయి. అండ్ మెటీరియల్స్ అనే మూవ్‌మెంట్‌ని హెల్ప్ చేస్తూ ఉంటుంది. సైటోప్లాజం లోపలికి, సైటోప్లాజం నుంచి న్యూక్లియస్ లోపలికి, న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం లోపలికి అనమాట. ఒక మైక్రోస్కోప్ హెల్ప్ తీసుకున్నాం అనుకోండి మనము హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ ఉన్నది. మనము స్మాలర్ స్పెరికల్ బాడీస్‌ని చూడొచ్చంట న్యూక్లియస్‌లో. న్యూక్లియస్సే చాలా చిన్నదంటే మళ్ళీ అందులో కూడా చిన్న చిన్నవి మనం చూడొచ్చు. యాక్చువల్‌గా ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో న్యూక్లియస్‌లో వాటిని ఏమంటామంటే న్యూక్లియోలస్ అనేసి పిలుస్తాం. ఇంకా చూసుకుంటే కనుక ఈ న్యూక్లియస్‌లో మనకి కొంచెం థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే దారాలు లాంటి కొన్ని స్ట్రక్చర్స్‌ని మనం చూస్తాం. వాటినే మనం క్రోమోజోమ్స్ అని పిలుస్తాం. ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉంటాయో బాగా గమనించండి. సెల్ ఉంటుంది. సెల్ లోపల మళ్ళీ న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల మళ్ళీ న్యూక్లియోలస్ ఉంటుంది. ఈ న్యూక్లియోలస్‌లో మళ్ళీ మనకి ఏముంటుంది? ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా? దారం లాంటి స్ట్రక్చర్స్ వాటిని మనము క్రోమోజోమ్స్ అనేసి పిలుస్తాం. ఇవి ఏం చేస్తాయంటే జీన్స్‌ని క్యారీ చేస్తాయి. వాటి లోపల జీన్స్ అనే ఒక పదార్థం ఉంటుందన్నమాట. ఈ జీన్స్ ఏం చేస్తుందంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అనేవి ముందుకెళ్తూ ఉంటాయి కదా! చూడండి సపోజ్ మీ పేరెంట్స్ యొక్క లక్షణాలు మీకు చాలా వరకు వచ్చుంటాయి. ఫిజికల్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏమైనా సరే అవ్వచ్చు. రకరకాల పనులు అవి చేస్తూ ఉంటారు కదా! సేమ్ పేరెంట్స్ చేసినట్టు. ఇవన్నీ ఎలా వస్తాయంటే ఈ జీన్స్ ద్వారానే వస్తాయన్నమాట. ఈ జీన్స్ క్యారీ చేస్తూ ఉంటాయి. క్రోమోజోమ్స్ కేవలం మనం ఎప్పుడు చూడగలుగుతామంటే సెల్ అనేది డివైడ్ అవుతుంది అనేసి అనుకున్నాం కదా మనము. ఈ సెల్ డివిజన్ జరిగినప్పుడు మాత్రమే మనం క్రోమోజోమ్స్ని అయితే చూడగలుగుతాం. ఈ జీన్స్ గురించి ఇంకాస్త క్లియర్‌గా తెలుసుకుందాం చూడండి. జీన్ అనేది ఏంటంటే ఇన్హెరిటెన్స్‌కి సంబంధించి అంటే
అనువంశికతకు సంబంధించి అంటే ఒక లివింగ్ ఆర్గనిజమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లక్షణాలు లేదా వాళ్ళ యొక్క ఫీచర్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ జీన్ అనేది. అంతేకాకుండా ఇది దేని కంట్రోల్ చేస్తుందంటే హెరిడిటీ క్యారెక్టర్స్ చెప్పుకున్నాగా ఆ క్యారెక్టర్స్ని తీసుకెళ్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మీ పేరెంట్స్ యొక్క లక్షణాలు మీకు వస్తాయి. మీ ఫాదర్కి సపోజ్ బ్రౌన్ ఐస్ ఉన్నాయనుకోండి, మీకు కూడా బ్రౌన్ ఐస్ అనేవి ఉండొచ్చు. మీ అమ్మగారికి ఉంగరాల జుట్టు ఉంటే మీకు ఉంగరాల జుట్టు రావచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ జీన్స్, అంటే జీన్స్ యొక్క కాంబినేషన్ మీద బేస్ చేసుకొని పేరెంట్స్వి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. న్యూక్లియస్ ఏదైతే ఉందో దానికి రోల్ ముఖ్యంగా ఇన్హెరిటెన్స్లో చాలా ఎక్కువగా ఉంది. అవునా? అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఫీచర్స్ని ఇవ్వడంలో. అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే ఈ న్యూక్లియస్ అనేది ఒక కంట్రోల్ యూనిట్లా పనిచేస్తుంది, లేదా కంట్రోల్ సెంటర్గా పనిచేస్తుంది సెల్లో. మొత్తం మిగిలిన యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. మొత్తం ఎంటైర్ కంటెంట్ ఏదైతే ఉందో లివింగ్ సెల్లో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రోటోప్లాజం అనేసి పిలుస్తాము. ఒక లివింగ్ సెల్లో ఉన్న మొత్తం కంటెంట్ని ఏమనాలి మనము? ప్రోటోప్లాజం. చూడండి, ఈ ప్రోటోప్లాజంలోకి ఏమేమి వస్తుంది? సైటోప్లాజము, న్యూక్లియస్ కూడా ప్రోటోప్లాజంలోకి వస్తుంది. ప్రోటోప్లాజంని ఏమని పిలుస్తామంటే లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద సెల్. లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద సెల్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? ప్రోటోప్లాజం. ఓకేనా? పహిలి తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో అది యానిమల్స్లోని, బ్యాక్టీరియా, ప్లాంట్స్లోనే ఒకేలా ఉంటుందా అనేసి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాక్టీరియల్ సెల్ తీసుకున్నామనుకోండి, మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్తో కంపేర్ చేసుకుంటే ఆ బ్యాక్టీరియల్ సెల్లో న్యూక్లియస్ అనేది అంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉండదు. ఓకే, సరైన విధంగా అయితే ఉండదు. మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్లో ఈ న్యూక్లియస్ అనేది బాగా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ బ్యాక్టీరియల్ సెల్లో మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది చూసారా, దానికి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఓకేనా? అలాంటి వాటిని ఏమంటామంటే మనము ప్రోకారియోటిక్ సెల్స్ అనేసి పిలుస్తాము. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్యాక్టీరియా సెల్స్లో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు. ఏ సెల్లో అయితే న్యూక్లియర్ మెటీరియల్ అనేది న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకుండా ఉంటుందో అలాంటి సెల్స్ని మనము ప్రోకారియోటిక్ సెల్స్ అనేసి పిలుస్తాము. ఓకేనా? అలాగే ఇలాంటి సెల్స్ కలిగిన ఆర్గనిజమ్స్ని మనం ప్రోకారియోట్స్ అనేసి పిలుస్తాము. అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేని సెల్స్ కలిగిన ఆర్గనిజమ్స్ని ప్రోకారియోట్స్ అనేసి పిలుస్తాం. ఓకేనా? ప్రో అంటే ప్రిమిటివ్, క్యారియాన్ అంటే న్యూక్లియస్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ప్రోకారియోట్స్ అంటే ఏంటి? ప్రోకారియోటిక్ సెల్స్ కలిగిన ఆర్గనిజమ్స్. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి? న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఇక్కడ ప్రో అంటే అర్థము ప్రిమిటివ్ అంటే ముందు, ఎప్పటి నుంచో అనేసి అర్థం అనమాట. ఓకే, తర్వాత దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే బ్యాక్టీరియా, ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గే అనేవి ప్రోకారియోట్స్. తర్వాత ఆనియన్ సెల్స్ కానీ చీక్ సెల్స్ కానీ తీసుకున్నారనుకోండి, ఇందులో న్యూక్లియస్ అనేది వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ దీని చుట్టూ ఏముంటుంది? ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే యూకారియోటిక్ సెల్స్ అనేసి పిలుస్తాం. ఓకేనా? అలాగే ఈ సెల్స్ కలిగిన ఆర్గనిజమ్స్ని ఏమంటామంటే యూకారియోట్స్ అనేసి పిలుస్తాం. బ్యాక్టీరియా ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గే తప్పించి మిగిలినవన్నీ కూడా యూకారియోట్సే. ఓకేనా? ఇక్కడ యూ అంటే ట్రూ, క్యారియాన్ అంటే న్యూక్లియస్ అనేసి అర్థం అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే కనుక మీరు ఆనియన్ సెల్స్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసేటప్పుడు ఏదైనా బ్లాంక్ లుకింగ్ స్ట్రక్చర్స్ లాంటివి కనిపిస్తున్నాయి అంటే ఖాళీగా ఏమైనా కనిపిస్తున్నాయా సైటోప్లాజంలో అనేసి అడుగుతున్నాడు. అలా ఖాళీగా మనకి కనిపిస్తున్న ఆ స్పేస్ ఏదైతే ఉందో లేదా స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే వాక్యూల్ అనేసి పిలుస్తాం. ఈ వాక్యూల్ అనేది సింగిల్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా పెద్దగా కూడా ఉంటుంది ఆనియన్ సెల్లో. అదే చీక్ సెల్స్ తీసుకున్నామనుకోండి, చీక్ సెల్స్లో వాక్యూల్స్ అనేవి చిన్నగా ఉంటాయి. ఓకేనా? ఆనియన్ సెల్స్లో వాక్యూల్స్ పెద్దగా ఉంటాయి, ఇంకా చీక్ సెల్స్లో ఈ వాక్యూల్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్లాంట్ సెల్స్లో వాక్యూల్స్ చాలా పెద్దగా ఉంటాయి, యానిమల్ సెల్స్లో వాక్యూల్స్ అనేవి చిన్నగా ఉంటాయి. తర్వాత మీరు సెవరల్ స్మాల్ కలర్ బాడీస్ని కూడా మీరు గమనించే ఉంటారు. ట్రెడెన్షియా లీఫ్ని అబ్జర్వ్ చేసినప్పుడు
కలర్లో మనకి చిన్న చిన్న బాడీస్ సైటోప్లాజంలో అక్కడక్కడ కనిపించే ఉంటాయి. అవి ఏంటంటే స్కాటర్డ్ సైటోప్లాజం అనమాట. మొత్తం చెల్లాచెదరైన సైటోప్లాజం సెల్లో. ఓకేనా. వీటినే మనము ప్లాస్టిడ్స్ అనేసి పిలుస్తాం. ఇవి చాలా రకాల రంగుల్లో ఉంటాయి. అందులో కొన్ని వచ్చేసి గ్రీన్ పిగ్మెంట్ని కలిగి ఉన్న క్లోరోఫిల్ అనేసి పిలుస్తాం. ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉన్న ఆ ప్లాస్టిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే కనుక క్లోరోప్లాస్ట్ అనేసి పిలుస్తాం. ఓకే. ఈ క్లోరోప్లాస్ట్ ఏం చేస్తాయి, ఈ ఆకులకి గ్రీన్ కలర్ని ఇస్తాయి అనమాట. మీరు గుర్తు చేసుకునే ఉంటారు ఏమనంటే, మనకి ఈ క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న క్లోరోఫిల్ దేనికి యూజ్ అవుతుందంటే ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఒకసారి కంపారిజన్ చూసామనుకోండి. ఒకసారి కనుక 1.3 1.4 యాక్టివిటీస్ చేసినవి గుర్తు చేసుకొని కంపేర్ చేసుకుంటే ప్లాంట్ ఇంకా యానిమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసామో ఫిగర్ 1.7 AB ఏదైతే ఉందో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఇక్కడ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని మెన్షన్ చేశారు. దాన్ని మనం ఒకసారి చూద్దాం. మనకి క్లియర్గా తెలుసు కదా, సెల్ మెంబ్రేన్ అనేది ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో కూడా ఉంటుంది. సో ప్రజెంట్ రాసేసాము. సెల్ వాల్ చూసుకుంటే కనుక సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉండదు, యాబ్సెంట్. మరి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ప్లాంట్ ఇంకా యానిమల్ సెల్లో అయితే ప్రజెంట్ అనమాట. సో ఇది మనం ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉన్న డిఫరెన్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇక్కడ పిక్చర్లో కూడా ఇచ్చేసాడు క్లియర్గా సైటోప్లాజం, న్యూక్లియస్, వాక్యూల్, సెల్ మెంబ్రేన్ 2 యారోస్ చూపించాడంటే ఖచ్చితంగా అవి ప్రజెంట్ అనేసి అర్థం అనమాట. సో మీకు లెసన్ అయితే అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.